చెన్నై సైడ్ దొరికే బిర్యానీ కంప్లీట్ వీడియో అయితే పెట్టాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇది నా ఫస్ట్ పెద్ద వ్లాగ్ అనమాట. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి తడబడ్డాను. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాలేదు, పూర్తిగా మీకు అర్థం కాలేదు అంటే చెప్పండి, మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియో తీసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ప్రిపేర్ చేయబోయేది మొత్తం 8 కేజీల బిర్యానీ. కంప్లీట్ ఫుల్ మెజర్మెంట్స్ మొత్తం మెన్షన్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో కూడా 1 కేజీకి సరిపడా మెజర్మెంట్స్ మెన్షన్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. 8 కేజీల చెన్నై స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా చూసేద్దాం. దానికి కావాల్సింది ముందు ఆయిల్ అనమాట. మొత్తం ఒక 1.5 లీటర్ ఆయిల్ అయితే దీనికి అవసరం అవుతుంది. వేసుకుందాం. 8 కేజీలకు కదా మనం చేసుకునేది. 16 గ్రాముల దాల్చిన చెక్క, 8 గ్రాముల లవంగాలు, 8 గ్రాముల యాలకులు. ఈ మిర్చి వచ్చేసి కేజీకి 3 లెక్కన, 3 8 24, మొత్తం 24 పచ్చిమిర్చి అనమాట. వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కినాక వేసుకోవాలి. నెక్స్ట్ మిర్చి ఒక 10 సెకండ్స్కి ఇలా పాపప్ అవుతాయి అన్నమాట. అలా అయిన తర్వాత ఆనియన్, సన్నగా కట్ చేసిన ఆనియన్. ఆనియన్ కొలత వచ్చేసి కేజీకి 400 గ్రాముల లెక్కన, మొత్తం 8 కేజీలకి 3 కేజీల 200 గ్రాములు. మనం ప్రిపేర్ చేసేది కంప్లీట్గా చెన్నై స్టైల్ అనమాట. అందులో టమోటా యూస్ చేస్తాము. అది కొంచెం మరీ అంత స్పైసీ ఉండదు, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. మన హైదరాబాద్ దమ్ స్టైల్ లాగా స్పైసీ ఉండదు అనమాట, సాఫ్ట్గా ఉంటుంది. కొంతమంది టమోటా రైస్ కూడా అంటారు. ఇది నచ్చకపోవచ్చు అనమాట. ఏంటంటే ఇందులో టమోటా వేస్తాం కాబట్టి కొంచెం లైట్గా ఎక్కడో స్వీట్నెస్ వస్తుంది. అందువల్ల చాలామందికి నచ్చకపోవచ్చు. కొంతమంది కామెంట్ కూడా చేస్తూ ఉంటారు, టమోటా రైస్ అని. అందుకే వాళ్ళ కోసం ముందుగా చెప్తున్నా, ఇందులో టమోటా రైస్ ప్రిపేర్ చేస్తారనమాట. మన హైదరాబాద్ దమ్ స్టైల్ అయితే అసలు కాదు, కంప్లీట్గా చెన్నై స్టైల్ అనమాట. బిర్యానీ అని కాదు కానీ దమ్ పలావ్ అంటే దీనికి సెట్ అవుతుంది కరెక్ట్గా. ఇంకా అందరూ అలా పిలిచి ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా ఆనియన్ అయితే కంప్లీట్గా వేగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ తెల్లగడ్డ పేస్ట్ అనమాట. ఇది వచ్చేసి కేజీకి 100 గ్రాముల లెక్కన 800 గ్రాములు. వచ్చేసి కేజీకి 15 గ్రాముల లెక్కన, మొత్తం 8 కేజీలకి 120 గ్రాములు. ఒక 10 సెకండ్లో కారం వేపుకోవాలన్నమాట తెల్లగడ్డ పేస్ట్ చేసిన తర్వాత. అట్లా వేపుకోవడం వల్ల అరోమా, కలర్ అయితే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ టమోటా అనమాట. టమోటా వచ్చేసి కేజీకి 200 గ్రాముల లెక్కన, మొత్తం 1.5 కేజీ అయితే వేసుకున్నాను. 1.5 కేజీకి అటు ఇటుగా కొంచెం. టమోటా మగ్గేంత వరకు ఉడకబెట్టుకోవాలి. కొన్ని వాటర్ అయితే పోసుకున్నాం అరగంట కన్నా, కొంచెం ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా. టమోటా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉండాలన్నమాట, తగ్గించేసేయాలి. అప్పుడు అంతా మాడిపోకుండా నీట్గా వస్తుంది. ఒకవేళ మాడిపోయిందంటే చేదు వచ్చేస్తుంది బిర్యానీ అంతా. ఒక 2 పిడికిళ్ళు కొత్తిమీర, జస్ట్ 1 పిడికుడు పుదీనా. అన్నమాట. అల్లం పేస్ట్ వచ్చేసి కేజీకి 100 గ్రాములు, 8 కేజీలకి 800 గ్రాములు. ఇక్కడ కాదు, ఇది జీడిపప్పు పేస్ట్ అనమాట. ఒక 1/2 కేజీ జీడిపప్పు మిక్సీకి కొట్టి వేసుకున్నాం. సాల్ట్ అనమాట.
కేజీకి 40 గ్రాముల లెక్కన మొత్తం 8 కేజీలకి 320 గ్రాములు. పెరుగు అనమాట, పులిసిన పెరుగు. ఇది పులిసిన పెరుగు వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. కేజీకి 300 గ్రాముల లెక్కన మొత్తం 2400 గ్రాములు, అంటే 2 కేజీలు 400 గ్రాములు పులిసిన పెరుగు. అంటే ప్యాకెట్ పులిసిన పెరుగు కాదు, మనం పాలు తెచ్చి పెరుగు చేసి పులిగి పెట్టిన పెరుగు అనమాట. ప్యాకెట్ ద్వారా పులిసిన పెరుగు ఎప్పుడు వేయకూడదు. టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా పులిసిన పెరుగు వాడితే బాగుంటుంది. ఒకవేళ మీకు దొరకకపోతే మాత్రం మామూలు పెరుగైనా వాడేసుకోవచ్చు. నిమ్మకాయ రసం అనమాట, ఇది 5 నిమ్మకాయల రసం. నెక్స్ట్ వచ్చేసి వాటర్ కొలత అనమాట. వాటర్ కొలత ఎలా అంటే కేజీకి 800 ml 800 ml వాటర్ అయితే పోసుకోవాలి. మొత్తం నేను 6 లీటర్ల 400 ml వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ వీడియో వచ్చేసి ఫుల్ సమ్మర్ అనమాట. మీరు చూసుకోవచ్చు, చెమట అయితే భయంకరంగా కారుతూ ఉంది. ఫోన్ కూడా అసలుకి పని చేయట్లా. ఇన్ని రోజుల నుంచి ఆపడానికి కూడా కారణం అదే అనమాట. చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు, బ్రో వైజాగ్ నుంచి వస్తూ ఉన్నాం, కొంచెం మాకు వీడియో పెట్టండి అని. ఇన్ని రోజుల నుంచి ఆపడానికి రీజన్ అదే అనమాట. నేను వాడేది OnePlus 11R ఫోను, దగ్గర 3-4 years అయిపోతా ఉంది. దాంట్లో రికార్డ్ చేయాలి. అదైతే వీడియోస్ తీస్తూ ఉంటే ఈ సమ్మర్లో అసలు సపోర్ట్ చేయట్లా, అందుకే ఇంత లేట్ అయిందన్నమాట వీడియో. ఒక బ్రో అయితే కంటిన్యూస్గా కామెంట్ చేస్తూనే ఉన్నాడు, తొందరగా పెట్టయ్యా వీడియో అని చెప్పి. బ్రో ఈ వీడియో మాత్రం నీకే బ్రో. తన పేరు రవి అనుకుంటా. నీకోసమే ఇంత కష్టపడి ఎండలో అయితే వీడియో చేస్తున్నాం బ్రో. ఫోన్ సపోర్ట్ చేయట్లా మెయిన్, అందువల్ల ఇంత లేట్ అయిందనమాట. మీరు చూసుకోవచ్చు, ఆ ఫోన్ ఇప్పటికే నాకు తెలిసి స్ట్రక్ అవుతూ ఉంటుంది. పోసుకున్నాక ఒక్క 10 నిమిషాలు బాగా మరగబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 10 నిమిషాలు బాగా మరగబెట్టేసుకొని నెక్స్ట్ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒక్క 10 నిమిషాలు, అంతే 10 నిమిషాలు కూడా అవసరం లేదు, ఒక్క 5 minutes బాగా ఇవ్వాలి. మనం వేసుకున్న చికెన్ వచ్చేసి మొత్తం 10 కేజీల చికెన్ అన్నమాట. చికెన్ ఇట్లాంటి దంపలావులకి ఏంటంటే చికెన్ ఎప్పుడు ఎక్స్ట్రా ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అందుకోసమే మనం 8 కేజీలకు గాను 10 కేజీల చికెన్ అయితే వేసుకున్నాం. ఇది 8 కేజీల బాస్మతి రైస్ అనమాట, గంట సేపు నానబెట్టుకుంది. ఇందులో కనిపిస్తున్న నలకలు వచ్చేసి కొత్తిమీర ఆకులు అనమాట. బిర్యానీ గ్రేవీకి దీనికి ఒకే గరిటె వాడాం కాబట్టి ఆ ఆకులు దీంట్లో కలిసాయి అంతే. ఈ వాటర్ వచ్చేసి ఒక 25 లీటర్ల వాటరు. సాల్ట్ వచ్చేసి ఒక 4 గుప్పెళ్ళు సాల్ట్ అయితే వేసుకున్నాం. ఇందులో ఒక 4 గుప్పెళ్ళు. ఒక్క 5 minutes అయితే బాయిల్ చేసుకున్నాము. 5 minutes బాయిల్ చేసుకొని ఒక 40% అయితే ఉడికింది. అంతకు మించి బాయిల్ అవ్వకూడదు అనమాట. మేము తర్వాత ఉడకడం అంతా కూడా అందులో ఉడకాలి. ఇందులో కేవలం 5 నిమిషాలు 40% బాయిల్ అయ్యేదాకా ఉడికించుకుంటాము. ఆ తర్వాత మిగతాదంతా కూడా చికెన్తో ఉడకాలి. చికెన్ అయితే ఒక 10 minutes బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ స్లోగా రైస్ వేసుకోవాలి. రైస్ అయితే వేసుకున్నాం. లైట్గా కొన్ని వాటర్ అన్నమాట పైన. క్యాప్లు ఇంకా మాస్క్లు వేసుకోలేదని ఏమనుకోవద్దు. ఇంత హీట్లో కానీ అవన్నీ వేసుకున్నామంటే నెక్స్ట్ డే బిర్యానీ ప్రిపేర్ చేయడానికి మేమైతే ఉన్నాము. అందుకే అవైతే అవాయిడ్ చేయాలి. పైన ఈ విధంగా వెయిట్ పెట్టుకొని మధ్యలో వరకు మాత్రమే నిప్పులు వేసుకోవాలి. కింద నిప్పులన్నీ బయటికి లాగేసుకోవాలి. ఒక 25 minutes అయితే అయింది. ఒకసారి చూద్దాం దమ్ అయిందో లేదో. దమ్ అయితే అయిపోయింది.
ఓకే 250 ml ఘీ అనమాట. ఇప్పుడే నెయ్యి వేసుకున్నాం కదా, ఒక్క 10 నిమిషాలు మూత తీయకుండా అలాగే పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా బిర్యానీ అంతా వచ్చేస్తుంది అనమాట. ఒక 10 నిమిషాలు కదిలికుండా అలాగే పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు కానీ ఒక 5 నిమిషాలు కానీ కనీసం ఒక 5 నిమిషాలు అయినా. ఇందాక ఒక కస్టమర్ ఎగ్ పీస్ అడిగాడు కదా, సార్ ట్రై చేద్దాం టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తాయి. మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.